38వ శ్లోకం. ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. ఈ శ్లోకంలో 3 ఉదాహరణలు చెప్పారు భగవంతుడు. 3 ఉదాహరణలు. ఎందుకు 3 చెప్పారు అనంటే, ఈ ఆవరణ దోషం అనేది 3 స్థాయిల్లో ఉంటుంది. మనందరికీ తెలుసు. ఇందాక రజోగుణం అని చెప్పినా సత్వము, రజస్సు, తమస్సు 3 గుణాలు ఉంటాయిగా. సో ఈ గుణం ఏదైతే ప్రకోపంలో ఉంటుందో, ఆధిక్యతలో ఉంటుందో, దాన్ని బట్టి ఈ తెర అనేది వస్తుంది, మూసుకుపోతుంది. అంతేగా. 3 ఉదాహరణలు. ఏమిటది? వహ్నిః ధూమేన ఆవ్రియతే. యథా, ఏ ప్రకారంగా అయితే అగ్ని ధూమము చేత, పొగ చేత ఆవ్రియతే, కప్పివేయబడుతుందో. యథా ఆదర్శ మలేన చ, అద్దము మలం ధూళి చేత కప్పివేయబడుతుందో. యథా ఉల్పేన గర్భ ఆవృత, అంటే గర్భస్థ శిశువు ఉంటుంది కదా, అది మావి చేత కప్పివేయబడుతుంది. తథా తేన ఇదం ఆవృతం, అదే విధంగా తేన ఇదం, కేన కామం ఏదైతే ఉందో రజతో, అదేమో దాని చేత ఏమవుతుంది? ఇదం. ఇదం అంటే ఈ జ్ఞానం అనేది కప్పివేయబడుతుంది. జ్ఞానం ఉంటుంది, ఆయన అదేగా చెప్పాడు. జ్ఞానవంతుడు అయినప్పటికీ ప్రకృతి నడిపిస్తుందని చెప్పలే. సంస్కారం లోపల ప్రకృతి ముందుకు ఇచ్చేస్తాం కదా. ఈ ఆవరణ అనేది 3 రకాలుగా ఉంటుందట. ఎలాగా? గుణాన్ని బట్టి మారిపోతుంది. మొట్టమొదటిగా ఇక్కడ ఎగ్జాంపుల్స్ని కొంచెం అటు ఇటుగా తీసుకోవాలి. మొట్టమొదటిది ఏమన్నారు? ధూమము, అగ్ని చెప్పాడు. మనందరికీ తెలిసిన ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు గ్యాస్ స్టవ్లు వచ్చిన తర్వాత తెలియట్లేదు, కానీ ఒకప్పుడు కర్రలు పొయ్యి వాడేటప్పుడు అగ్నిని ప్రజ్వలింపజేయాలి కదా, అగ్నిని వెలిగించాలి. కర్రలు దాంట్లో కిరోసినో ఏదో పోసి అగ్నిని వెలిగిస్తారు. వెలిగించినప్పుడు వెంటనే ముయిస్సుమని గ్యాస్ స్టవ్ లాగా మంట రాదు. ఏమవుతుంది? పొగ వస్తుంది. అది ఎండు కర్రలు అయితే పర్వాలేదు, అది కొంచెం తడి ఉంటే పొగ బాగా వస్తుంది. మనం హోమం చేసేటప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి, ఆ రోజుల్లో రోజు ఉండేది అంతే, కర్రలు పోయి వాడేటప్పుడు. అవునా? పొగ వస్తే ఏం చేస్తుంది ఆ ఇల్లాలు? వెంటనే ఊదు గొట్టం అని ఒకటి ఉండేది ఒకప్పుడు, ఇనుప గొట్టం ఉండేది. అది ఆ గొట్టం బట్టి ఉఫ్ 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 అని ఊతుంటారు. అవునా? గొట్టం బట్టి ఎందుకు మూత్తో ఎందుకు? ఎందుకంటే కరెక్ట్గా ఆ మంట మీద గాలి పోతే ఏమవుతుంది? ప్రజ్వలనింపబడుతుంది, మంచి అగ్ని ప్రవహించేస్తుంది. అసలు వ్యసన కర్రయో ఒకటి. అవునా? ఈ పొగ వచ్చినప్పుడు, పొగ కమ్మినప్పుడు ఏం చేయాలి? వెంటనే గాలి విసిరితే చాలు, అది వెంటనే పొగ పక్కకు పోయి అగ్ని ప్రజ్వలిస్తుంది కదా. దానికి ఎంతసేపు పడుతుంది? కొద్దిసేపు, కొన్ని నిమిషాల్లో అయిపోతుంది. అవునా? వెంటనే వంట వచ్చేస్తుంది. అలాగే కొంతమందిలో ఈ ఆవరణ లేదా ఈ మోహం కానీ, భ్రాంతి కానీ, కామము కానీ బుద్ధిని కప్పేస్తుంది. అది కొద్దిపాటి ప్రయత్నము చేత వెళ్ళిపోతుంది. ఎప్పుడు? సత్వగుణం ఉన్నప్పుడు, సత్వగుణం కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు వివేక బుద్ధి ఉంటుంది కదా. వివేక బుద్ధి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ ఈ సంస్కారాలు కొన్ని కొన్ని ఒక్కోసారి మనిషిని ఎప్పుడెప్పుడో ఉంటాయి కదా, ఆ సంస్కారాలు ఇలా బయటికి ఇచ్చేస్తున్నప్పటికీ కూడా ఈ వివేక బుద్ధితో సత్వం ఉన్నప్పుడు ఏమవుతుంది? కొద్దిపాటి ప్రయత్నం చేత వెళ్ళిపోతుంది. ఇదే ప్రతిపక్ష భావ ఆరోపణ అన్నాడు. చెప్పలే? ప్రతిపక్ష భావ ఆరోపణ చేత కానీ, లేకపోతే దివ్యమైన భావాన్ని నింపుకోవడం చేత కానీ, పతంజలి యోగ సూత్రాలు ఇంకోటి చెప్తారు, వీతరాగ విషయం వా చిత్తం.
చిత్తాన్ని ఏం చేయాలట, వీతరాగులైనటువంటి మహాత్ములు ఉన్నారుగా, వాళ్ళ వాళ్ళ మీద దృష్టి పెట్టాలట. ఇది అల్పమైన విషయంలోకి పోతే వెంటనే ఎవరిని తలుచుకోవాలి? తన మనస్సుని ప్రభావితం చేసినటువంటి వారు, తన బుద్ధిని ప్రభావితం చేసిన మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక్కసారి తలుచుకుంటే ఏడిపోతాయో. ఎన్నో ఉపాయాలు ఉన్నాయి, మార్గదర్శనం చేశారు మహాత్ములు కదా. వాళ్ళు తలుచుకోవాలి, అంతేగాని పనికిరాని వాళ్ళని, పడిపోయిన వాళ్ళని తలుచుకోకూడదు. వాళ్ళు పడ్డారుగా నేనెందుకు పడకూడదు అనుకోకూడదు, నిలిచిన వాళ్ళని పట్టుకోవాలి. అవునా? అది కాబట్టి కొద్దిపాటి ప్రయత్నం చేత, తన శాస్త్ర విచారణ చేత కానీ, లేకపోతే ఆత్మచింతన వల్ల కానీ, భగవంతుడి శరణాగతి వల్ల కానీ, మహాత్ముల స్మరణ వల్ల కానీ పోతాయి. ఇప్పుడు సత్వం ఆధిక్యతలో ఉన్నప్పుడు, ఇది కూడా సత్వగుణం కూడా ఒక ఆవరణే. గుణాతీతం అయినప్పుడు అది వేరే సంగతి. ఈ లోపల ఈ స్ట్రగుల్ ఉంటూనే ఉంటుంది మనిషి. ఎన్ని ఉదాహరణలు శాస్త్రంలో మనకు కనిపించట్లా, ప్రపంచంలో చూడట్లేదు. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? ఇది విక్షేప దోషం అంటారు. ఏమిటి? విక్షేపం. ఇది రజస్సే విక్షేపం కదా. రజస్సు వల్ల ఏమిటి? విక్షేపం కలుగు, మనసు అప్పుడప్పుడు అటు కదులుతుంటుంది కాసేపు కదా, ఈ పొగలాగా కప్పిస్తుంది. కాబట్టి తన జ్ఞానాగ్నిని ప్రజ్వలింపజేయాలి అప్పుడు, అంతేగా. జ్ఞానాగ్నిని ప్రజ్వలింపజేస్తే ఈ పొగ ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. జ్ఞానాగ్ని ప్రజ్వలింప చేయాలంటే నీ బుద్ధిని అక్కడ విశేషంగా దాన్ని ఇది చెయ్యాలి అక్కడ. అవును, అలర్ట్గా ఉండాలి. మాటిమాటికి అదే చింతన, స్మరణ. ఏది? దీని ప్రతిపక్ష భావం ఏదైతే ఉందో దాని. ఇది ఒకటి. ఇక రెండవ స్థాయి ఎగ్జాంపుల్ ఏమిటది? అద్దం మీద దుమ్ము. అద్దం మీద దుమ్ము పడితే ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదితే పోదు, విసరిక బ్రెడ్ విసిరితే పోదు, బాగా పట్టుకొని ఉంటుంది. పట్టుకొని ఉంటే ఏం చేయాలి? దాన్ని బాగా తొడవాలి. అవునా? ఒక్కోసారి గుడ్డ పెట్టి తుడిస్తే ముందు తడి గుడ్డ పెట్టి తొడతాడు, పొడి గుడ్డ పెట్టి తొడవాలి, ఎక్కువ దుమ్ము ఉంటాయి. అవునా కదా? 2 సార్లు, ఓసారి తడి ఓసారి పొడి, అప్పుడు కానీ పోదు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, ఏదో పౌడర్ వేస్తారు, ఏదో క్లీన్ చేసేది, అద్దాన్ని క్లీన్ చేసే పౌడర్, దాన్ని పెట్టి చేసి మళ్ళీ గుడ్డ పెడతాడు. కొంచెం ఎఫర్ట్ ఎక్కువ చేయాలి, చాలాసేపు చేయాలి. అవునా కదా? అలాగే ఈ మలం, మనం మాలిన్యం అంటుంది. మనసుకు రకరకాల దోషాలు సంతరిస్తాయి. మనోమాలిన్యం అంటారు చూడండి. దుమ్ము కొట్టుకుంటుంది ఎప్పుడు, ఇంద్రియాలు వ్యవహారం, మనస్సు కొంచెం వాటికి అటు పోతుంటే వచ్చి మాలిన్యం ఉంటుంది, మలదోషం అంటారు. ఈ మాలిన్యం వచ్చినప్పుడు ఏం చేయాలి? దాన్ని దుమ్ము పట్టుకున్నప్పుడు ఏం చేస్తాం? బాగా తుడవాలి దాన్ని, విశేషమైన ప్రయత్నం చేయాలి. విశేష ప్రయత్నం చేస్తే తప్ప పోదు. అందుకని ఏం చేయాలి? అంత తొందరగా ఆ బుద్ధి మేలుకోదు ఒక్కొక్కసారి. కాబట్టి దాన్ని ఏం చేయాలి? వెంటనే డైవర్ట్ చేసుకోవాలి. డైవర్షన్ అంటే ఇప్పుడు రజోగుణమే కదా దీనికి కారణం, ఇది కదా ప్రేరణ ఇస్తుంది. వెంటనే ఏదో ఒక పని చేయాలి. ఏదో ఒక పని అంటే ఏదో మంచి పని చేయాలి, మళ్ళీ దీనికి అనుకూలంగా పని చేయకూడదు. దీన్ని డైవర్ట్ చేయాలనేది ఏదో ఒక మంచి పనిలో నిమగ్నం అయిపోవాలా. ఒకసారి ఎక్కడో నేను విన్నాను, ఒక పిల్లవాడు ఒక మంచి సంస్థ, ఆధ్యాత్మిక సంస్థలో యువకులు వాళ్ళందరూ కూడా. కాబట్టి యువకులు అనేప్పుడు పాపం రకరకాలైన వాసనలు, ప్రేరణలు ఉంటాయి, బాధిస్తుంటాయి. ఈ డిసిప్లిన్కి తట్టుకోలేక ఒక్కోసారి బాధ ఉంటుంది. అయితే సరిగ్గా గైడ్ చేయి. వాడు అయ్యో నాకు ఇలా లోపల ఏంటంటే ఆలోచనలు వస్తున్నాయి, మరి నాకు కష్టంగా ఉందంటే అప్పుడు ఆవిడ చెప్పారు, గైడ్ చేశారు, నీకు అలా వచ్చినప్పుడల్లా తోటలోకి వెళ్ళి బాగా గడ్డి తీయి. నవ్వులాట కాదు, నిజం. తోటలోకి వెళ్ళి గడ్డి పీకు, లేకపోతే పూల మొక్కలకి నీళ్లు పెట్టు, అలా ఒక యాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఇది రజస్సు కదా. లేకపోతే నేను అడ్డుదిప్పుతుంది, అడ్డుదిప్పే బదులు ఇటు తిరుగు, మంచి పనులు చేస్తూ ఉంటాం, దానివల్ల తోట బాగుపడుతుంది, లేదా ఏదో అలాంటి పనులు. అవునా కదా?
అలాంటి పనులు చేస్తూ చేస్తూ ఉంటే, చక్కగా మంచి పనులు చేస్తూ ఉంటే, ఈ రజస్సు వల్ల మనిషి అటుపోడు. కాబట్టి పని చేయాలి. ఓ పక్కన రెండోది మానసికంగా యాటిట్యూడ్ కూడా మార్చుకోవాలి. 2 చేయాలి. అందుకే అన్నాడు, ఎక్కువ ఈ రజస్సు ప్రాబల్యం వల్ల మనోమాలిన్యాలు ఉన్నవాడు ఆలోచన లెవెల్‌లో చేయలేడు. అంటే మానసిక స్థాయిలో కరెక్ట్ చేసుకోలేడు వాడు. చేసుకోగలిగితే బుద్ధి మేల్కొని మనస్సుని కరెక్ట్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్. అలా చేయలేనప్పుడు ఏం చేయాలి? వెంటనే ఏదో ఒక పని చెయ్యి. ఎక్కువ మాలిన్యం ఉన్నప్పుడు ఏం చేయాలి? దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. అవునా కాదా? ఇప్పుడు ఊరికి ఎగ్జాంపుల్ చెప్తా. తలస్నానం చెయ్యాలండి. 3 రోజులకే చేసామనుకో ఎక్కువసేపు రుద్దక్కర్లేదు. వారం రోజులు దాటిందనుకోండి ఏం చేయాలి? 1కి 2 సార్లు రుద్దుకోవద్దా? యాక్షన్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. అలాగే ఆలోచన స్థాయిలో కరెక్ట్ చేసుకోలేనప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఫిజికల్‌గా వెళ్ళి కర్మ చెయ్యాలి. కర్మలో ఇన్వాల్వ్. అది మంచి కర్మ ఇవ్వాలి. తన మనస్సును తిప్పేటువంటి కర్మ. మనసును డైవర్ట్ చేసేటువంటి పని, మంచి పని చేసుకుంటూ పోవాలి. అంతే కదా! అప్పుడు పోతాయి. కానీ కర్మ ఆవశ్యకం ఉంది అందుకే మనిషికి. తన్ని తాను మంచి మార్గాల్లో ఇచ్చేసుకోవాలన్నా సత్కర్మలు చేస్తూ ఆ ఫీల్డ్‌లో ఉంటే ఇదైపోతారు. ఆటోమేటిక్‌గా ఇప్పుడు పూజ జరుగుతోంది. పూజకి కావాల్సిన ఏర్పాట్లు ఇవి జరుగుతాయి. ఓ హోమం జరుగుతుంది. దానికి కావాల్సిన ఏర్పాట్లు ఏవో ఉన్నాయనుకోండి. ఇలాంటి సత్కర్మలు జరుగుతుంటే మనసు అటు వెళ్ళిపోయింది. దాంట్లో ఇన్వాల్వ్ అయింది ఆటోమేటిక్‌గా ఏమవుతాయి? ఈ ఆలోచనలు పక్కకి వెళ్ళిపోతాయి కదా! అది. అందుకు చెప్పారు. ఇది మాలిన్యం వల్ల వచ్చే రాజసికమైన ప్రభావం. మరి ఇంకోటి ఉంది. ఇది డిగ్రీ ఎక్కువ దీనిది. ఇంటెన్సిటీ ఎక్కువ. ఏంటది? తమః. తమస్సు ఆవహించటం. దీనికి ఉదాహరణ చెప్పారు. ఏమిటది? గర్భస్థ శిశువుకి మావి ఒకటి కప్పి వేస్తుంది. అవునా? ఆ లోపల ఉంటుంది ఆ శిశువు. ఆ లోపల ఉన్న శిశువు ఎప్పుడు బయటపడతాడు? నువ్వు రా రా అంటే బయట రాడు. అవునా? ఆ నెలలు నిండాలి. ఆ సమయం రావాలి. అప్పుడే బయటకొస్తాడు. ఈవెన్ ఇప్పుడు ఆపరేషన్ చేసి తీసిన ఆ టైం వస్తేనే చేస్తారు వాళ్ళు. అవునా కాదా? టైం రాకముందు కోసి తీయరు. తీసే బిడ్డ చచ్చిపోతుంది. ఆ! ఆ బయటకొచ్చే టైం ఒకటి డిసైడ్ ఆ రేంజ్ ఆ టైంలోనే వాళ్ళు బయటికి తీస్తారు. అవునా కాదా? ఆ టైం రావాలి. రాకుండా ఏం చేసినా ప్రయోజనం లేదు. ప్రాణాంతకం అయిపోద్ది తల్లికి, బిడ్డకి. ఆ! అట్లాగే ఈ తమస్సు ఆవహించినప్పుడు మనిషి తమస్సు అంటే ఏంటి? బుద్ధి పనిచేయదు, మూసుకుపోతుంది. బుద్ధి పనిచేయదు ఆ సమయంలో. అదే ఇప్పుడు భ్రాంతి, మోహము అనేది కదా! అది వచ్చినప్పుడు ఏమవుతాడు? అలాంటి వాడు బుద్ధి మూసుకుపోయినప్పుడు వివేకం ఉండదు, విచక్షణ ఉండదు, కంట్రోల్ చేసుకోలేని స్థితి వాడు. సమస్యలో ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకోలేడు. అప్పుడు ఏం చేయాలి? కింద పడి 4 దెబ్బలు తగిలి అలా ఎన్నో అనుభవాలు రాగా అప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఒకసారి దెబ్బ తింటాడు, 2 సార్లు దెబ్బలు, మూడోసారికైనా మెలుకువ రాదా? ఎప్పుడో ఒకప్పుడు దెబ్బలు తిని ప్రకృతే దెబ్బలు కొడుతుంది. ఆ దెబ్బలు కొట్టినప్పుడు ఓసారి మూలిగి మళ్ళీ ఎప్పుడో ఒకసారి మారుతుంటాడు. నెమ్మదిగా మారుతుంది. ఎందుకంటే తనంతట తాను ఎఫర్ట్ చేయలేని స్థితి. సమస్యలో ఉన్నప్పుడు ఆ ప్రకృతి మాత్రం దెబ్బలు కొడుతుంది. చెప్పాడు. తేనా ఇదం ఆవృతం. కాబట్టి ఇప్పుడు అర్జునుడు అడిగిన ప్రశ్న ఏమిటి? ఏది నన్ను బలవంతంగా మనిషిని పాపం చేయిస్తుంది? ఏ శక్తి? అంటే ఇది. ఇది కామం అనేటువంటి శత్రు. ప్రబల శత్రు. నిష్కామ కర్మ చేద్దామన్న కోరికే అడ్డం వస్తుంది. అది ఆ కోరికే కాదు, రకరకాలైనటువంటి ఉంటాయి కదా! అది కూడా సత్వము, రజస్సు, తమస్సును బట్టి ఉంటుంది. కాబట్టి జ్ఞానం ఉన్నా అదేమవుతుంది? ఆవహిస్తుంది. కాబట్టి కొద్దిపాటి ప్రయత్నంతో బయటపడతాడు సత్వగుణం కలిగిన వాడు, వివేకవంతుడు. అవునా కాదా? అంతా తెలివితేటలు లేనివాడు, కాస్త మాలిన్యాలు ఎక్కువ ఉన్నవాడు విశేష ప్రయత్నం చేసి బయటపడతాడు దాంట్లోంచి. ఈ సమస్య ఎక్కువ ఆవహించినప్పుడు కష్టం. ప్రయత్నం చేసేటువంటి ఆలోచనే రాదు. ఒకవేళ ఎవరైనా చెప్పినా ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఆ తమస్సు అట్లా నల్లని దట్టమైన పొర.
కాబట్టి అనుభవంతో అనుభవంతో నేర్చుకుంటాడు. అంతేగా? అనుభవంతో కూడా నేర్చుకోకపోతే నెక్స్ట్ లైఫ్ బెటర్ లక్ అంటాడు దేవుడు. నెక్స్ట్ అంతే కదా మరి, ఈ జన్మది కాదు ఇంకా, ఇంకో జన్మలో చూద్దాంలే అంటాడు. చెప్పి ఇప్పుడు ఈ విషయాన్ని ఇంకా మనకి వివరిస్తున్నాడు భగవంతుడు. 39 ఆవృతం జ్ఞానమేతేనా జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ జ్ఞానం ఆవృతం ఏతేన జ్ఞానం ఆవృతం. ఏతేన అంటే కామము రూపంలో ఉండే శత్రువు ఎవరైతే ఉన్నారో, కామక్రోధాలు కదా రజోగుణ పుట్టింది, అవి శత్రువులు. కాబట్టి వాటి చేత జ్ఞానం ఏమవుతుంది? కప్పివేయబడుతుంది. కాబట్టి జ్ఞానము కలిగినటువంటి వారికి ఈ కామం ఉంది చూసారా, కామరూపంలో ఉండే ఈ శత్రువు నిత్యవైరిణ, నిత్య శత్రువు. అది జ్ఞానికి కామం అనేది నిత్య శత్రువు, ఎప్పుడు అది చేస్తుంది. పైగా ఎందుకు ఇది అలా అన్నారు? దుష్పూరేణ అనలేన. ఈ కామం ఎలాంటిదంటే అగ్ని లాంటిదంట. అగ్నికి ఎన్ని కర్రలు వేసినా చాలులే నాకంటుంది అగ్ని. ఎన్ని నేతి ధారలు పోసినా చాలా అంత పెరుగుతుంది కానీ తగ్గదు అగ్ని. అందుకని దాని పేరే అనలం. సంస్కృతంలో పేర్లు భలే బాగుంటాయి. అనలం, అలం అంటే చాలు చాలు, అనలం అంటే చాలదు. కాబట్టి కామం అనేటువంటి ఈ అగ్నికి నువ్వు ఎన్ని విషయాలు సమర్పణ చేసినా, ఎన్ని కామ్య వస్తువులు ఇచ్చినా ఈ కామాగ్ని తృప్తి పడదు. చాలా మంది అంటే మన కల్చర్, మన సంస్కృతి కాదు, వెస్టర్న్ ఫిలాసఫీ. నువ్వు సప్రెస్ చేయొద్దు, కోరికలు తీర్చుకో, నువ్వు బలవంతంగా అణచుకో. బలవంతంగా అణచమని మన శాస్త్రం చెప్పలే, దాన్ని డైవర్ట్ చేసుకోమన్నా. ఇందాక చెప్పలే, వివేక బుద్ధితో చెయ్యాలి. అంతేగాని దాన్ని తీర్చుకుంటూ పోతే ఎన్ని సంవత్సరాలైనా అది నాకు చాలే అబ్బాయి, కోరికలు వద్దండి. ఎన్ని జన్మలైనా, ఎన్ని శరీరాల్లోంచి పుట్టి 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 ఎంత అనుభవించిన మళ్ళీ కొత్త శరీరాల్లో కొత్తవే. అదే కదా చెప్తున్నారు. ఎన్ని జన్మలు అనుభవించినా దానికి తృప్తి ఉండదు. దానికి తృప్తి అంటూ ఉండదు. ఎన్ని విషయ వస్తువులు దానికి ఇచ్చినా ఏమవుద్దంటే, ఇది లేకపోతే ఇది కావాలంటే, ఇది వచ్చిన తర్వాత ఇంకా 2 కావాలంటుంది, అది వచ్చిన తర్వాత ఇంకా 4 కావాలంటుంది. అనా చెప్పాను కదా, కామానికి కామాలే, ఫుల్ స్టాప్ అనేది ఉండదు. పైగా ఇది 2+2 4, 4+, అట్లా కాదు. ఇది ఏమవుతుంది? డబుల్ 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 డబుల్, వడ్డీకి వడ్డీ, ఆ పైకి వడ్డీ వేసినట్టు అట్లా వస్తుంది అది. అందుకని ఏం చేయాలి? ఎవరికి వైరము అంటే జ్ఞానిన నిత్య వైరణ. సో జ్ఞానాన్ని కప్పిస్తుంది. మెయిన్ తెలిసిన జ్ఞానాన్ని కప్పివేస్తుంది. జ్ఞానినో నిత్య వైరణ అన్నాడు భగవంతుడు ఇక్కడ. ఎందుకు ఈ మాట చెప్పాడు? కాబట్టి జ్ఞానం వద్దులేండి, జ్ఞానం ఉంటే కదా వైరం. జ్ఞానవంతుడికి ఇది శత్రువు, నిత్య వైరము, దేంతో? కామంతో. అందుకని ఎందుకు జ్ఞానమే లేకపోతే పేడ పోయింది కదా. జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? దాన్ని అనుసరించి పోతుంటాడు, ఆ ప్రేరణ అనుసరించి పడిపోతుంటాడు. ఇక ఏం స్ట్రగుల్ లేదు, పడలేదు. పైకి ఎక్కుతూ ఉంటే కదా కింద పడే ప్రమాదం ఉంటుంది. పైకి ఎక్కని వాడికి ప్రమాదం ఏం లేదు. అందుకని మూర్ఖుడికి వైరమే లేదు కామంతో. ఎందుకు? మూర్ఖుడు కదా, బుద్ధి పని చేయదు కదా, మనసు చెప్పినట్టు వెళ్ళిపోతుంటాడు. వైరం ఏముంది? జ్ఞాని అయిన వాడికి తెలుసు. ఏం తెలుసు? ఇది విషయం మోహంలో పడేస్తుంది, భ్రాంతిలో పడేస్తుంది, ఇది కామంలోకి లాగుతుంది,
కాబట్టి జీవితం అంతా పాడైపోతుంది, మనసు దెబ్బతింటది కదా అని తెలుసు కాబట్టి దాన్ని ఏం చేస్తాడు వెంటనే కష్టపడైనా దాన్ని పక్కకు తోసేస్తాడు. అవునా కాదా? ఏది తెలిసిన వాడు. అందుకే వైరము జ్ఞానికే ఉంటుంది కామముతో, మూర్ఖుడికి వైరమే లేదు. మంచి స్నేహం ఉంటుంది ఎందుకు లోపల భ్రాంతి మోహం ఉన్నప్పుడు కామ్య వస్తువుల పైన ఇష్టం స్నేహం ఉంటుంది. అప్పుడు హాయిగా దాన్ని వెంట పట్టుకు చెయ్యి కలుపుకొని వెళ్ళిపోతుంది. వైరం ఉండదు కదా. అందుకు వివేక జ్ఞానం ఉన్నవాడికే, సాధన చేస్తున్నవాడికే ఇదంతా స్ట్రగుల్. ఈ స్ట్రగుల్ బయట ఎవడికి తెలియదు. అర్థమవుతుందా? ఏం చేస్తున్నారు వాళ్ళు అనుకుంటే, చేసేవాడికి తెలుస్తుంది నొప్పులు, చెయ్యని వాడికి ఏం తెలియదు కదా. అవునా కదా? ప్రపంచంలో బడి కొట్టుకుపోయేవాడికి ఏం తెలుస్తుంది? కొండ ఎక్కేవాడికి తెలుస్తుంది ఎంత కష్టమో ఒక్కొక్క మెట్టు ఎక్కటం. అవునా? కొండ జారేవాడికి అక్కర్లేదు, ఎక్కేవాడికి ఉంటుంది స్ట్రగుల్. అవునా? కాబట్టి ఇది ఎప్పుడు, ఎందుకంటే బుద్ధి ఒకటి ఉంటుంది కాబట్టి జ్ఞాన దృష్టితో ఆలోచించినప్పుడు ఈ లోపల నుంచి పైకి చేస్తూ ఉంటాయి. అందుకు కంటకం. మనకి పురాణంలో ఇతిహాసములలో దీన్ని చక్కగా పిక్చరైజ్ చేస్తారు. ఇప్పుడు ఒకడు ఎవరైనా ఒక ముని తపస్సు చేస్తూ ఉంటే కొంతకాలం తపస్సు చేయగానే వెంటనే వస్తారు 1 by 1. ఎవరు? దేవేంద్రుడు పంపిస్తుంటాడు. వీళ్ళు ఎంతవరకు సక్సెస్ సాధించారు, ఎంతవరకు జయించారు పరీక్షలు. ఎవరు? చెప్పాను కదా, రంభ, ఊర్వశి, వీళ్ళందరూ దానికే ఉన్నారు, వీళ్ళ పరీక్షలు పెట్టడానికే పంపిస్తాడు కదా. వీళ్ళు కనుక కాస్త వశమైపోయి చెప్పాడు, అయిపోతుంది పని, అంతే. మళ్ళీ తపస్సు, మళ్ళీ జారిపోతాడు, మళ్ళీ చేయాలి. విశ్వామిత్రుడి జీవితంలో ఇవన్నీ చూపించారు. అయితే ఆ మహానుభావుడు కష్టం ఎన్నిసార్లు అయినా మళ్ళీ పునః ప్రయత్నం చేసి బ్రహ్మర్షి అయ్యేదాకా వదల. అది అక్కడ తీసుకోవాలి. బ్రహ్మర్షి అయ్యేదాకా ఆయన పట్టు వదలలేదు. అవునా? భగీరథుడు లాగా ప్రయత్నం చేశాడు. అంతే తప్ప విశ్వామిత్రుడు అంతటి వాడు మేనకి దాసుడైపోయాడు అనుకోకూడదు. కింద పడింది చూడకండి, పైకి వచ్చింది చూడండి. కింద పడిన ఉదాహరణ తీసుకోకూడదు. అవునా? ఎలా ఎదుర్కొన్నాడు, ఎంత ప్రయత్నం చేశాడు, ఏ రకంగా ఆయన చేశాడు, ఇది కావాలి. కాబట్టి నిత్య వైరం అంటే ఏంటి? ఎప్పుడు వైరమే. వైరం ఉంటే మంచిది, దానికి సంధి చేసుకుంటే అయిపోయాయి. కామముతో రాజీ పడకూడదు, సంధి చేసుకోకూడదు. సంధి చేసుకుంటే ఏమవుతుంది? ఇదే పతనం అయిపోతుంది. మీకు రహస్యం చెప్పన, మహాభారతంలో కృష్ణుడు మరి రాయబారిగా వచ్చాడు, ధర్మరాజుల తరఫున వచ్చాడు. వెళ్లే ముందు రాయబారానికి ఒక్కొక్కళ్ళని అభిప్రాయం అడుగుతాడు. ఎవరిని? ధర్మరాజుని, అందరినీ అడుగుతాడు. అడిగిన తర్వాత చెప్తాడు. నిజానికి ఆలోచిస్తే కృష్ణుడు రాయబారము కేవలం ధర్మ నిమిత్తంగా చేశాడు. అది విధిగా చేయవలను కాబట్టి రాయబారం నడిపాడు. ఆయనకు తెలుసు వీళ్ళు దుష్టులు, దుర్మార్గులు, ఈ రాయబారం సఫలం కాదని తెలుసు. కాకపోతే ఇది ఎక్కడ బయటపడుతుందంటే విదురుడు అడుగుతాడు, కృష్ణ వీళ్ళు దుష్టులు కదా, దుర్మార్గులు కదా, ఎన్నో దురాగతాలు చేశారు వీళ్ళు, నువ్వు చెప్తే వాళ్ళు వింటారంటావా? వీళ్ళు ఎందుకంటే వ్యాస మహర్షి వచ్చి చెప్తేనే సభలోంచి వాకౌట్ చేశాడు దుర్యోధనుడు. వ్యాసుడు వచ్చి చెప్తే అంత దుష్టమైనటువంటి వాడు. ఎవరు చెప్పలేదు, నువ్వు పైగా నాకు భయం వేస్తుంది కృష్ణ అంటే, విదురుడికి ప్రేమ కృష్ణుడు అంటే. నువ్వు ఒక్కడివి వచ్చావు, ఏ ఆయుధాలు లేకుండా ఒక్కడివి వచ్చావు, వీళ్ళందరూ దుష్టులు, అందరూ కుతంత్రాలతో సిద్ధంగా ఉంటారు, నువ్వు ఒక్కడు వచ్చావు, నువ్వు చెప్పిన మాట వినకపోగా నీకేమైనా హాని తలపెడతారేమో, నాకు భయం వేస్తుంది అంటే. ఆ ప్రేమ చేత అంటాడు విదురుడు. కృష్ణుడు అంటాడు, నాకు తెలుసు వీడు వింటాడని నేను చెప్పడానికి రాలేదు, కాకపోతే నేను ఈరోజు కనుక వాళ్ళకి హితాన్ని చెప్పకపోతే
అప్పుడు తర్వాత కాలంలో లోకం నన్ను నిందిస్తుంది. కృష్ణుడు ఏం చేస్తున్నాడు, ఇద్దరు యుద్ధానికి అన్నదమ్ములు సిద్ధమైతే మంచి మాట చెప్పక్కర్లే, వాళ్ళకి హితాన్ని చెప్పక్కర్లే, రాజు కుదర్చక్కర్లే అని అంటారు. అందుకు నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఆయనకి ఇష్టం లేదు నిజానికి, అది ధర్మం కాబట్టి చేశారు. అట్లాగే ఈ దుష్టులతో పొత్తు కుదుర్చుకోకూడదు, ఈ కామముతో పొత్తు కుదుర్చుకోకూడదు. ఫెయిల్ అవ్వాలి అక్కడ రాయబారం, దాంతో కాంప్రమైజ్ గానే కాకూడదు. కాబట్టి ఎప్పుడు నిత్యవైరమే, దాన్ని శత్రువుగానే చూడాలి. శత్రువుగా చూస్తే ఏమవుతున్నాడు, శత్రువుకి ఎవడు తలుపు తెరవడు కదా, వశం పంపడు కదా, ఫైట్ చేస్తుంటాడు. ఈ స్ట్రగుల్ ఉంటుంది, తప్పదు.